Hi viewers, welcome to Gijigadu Arithmetic and Reasoning Concepts. My name is Nageshwara. మనం చెప్పినట్టుగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, వాటికి సంబంధించిన సొల్యూషన్ ఇప్పుడు చేద్దాం. అందులో మొదటి వచ్చేసి fx i g k. దీనికి సంబంధించి మనం మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ కనుక్కుందాం. మిర్రర్ ఇమేజ్కి ఏం చెప్పాను, లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఒక లైన్ తీసుకొని దానికి ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ కున్న రైట్కి, రైట్ కున్న లెఫ్ట్కి చేంజ్ అయితే అని చెప్పాను. ఫస్ట్ ఇది వస్తుంది రైట్ కున్న వాటికి ఏ జి ఐ యాజిటీ వస్తుంది, సిమెట్రిక్ ఉంటుంది కాబట్టి ఎక్స్ యాజిటీ వస్తుంది, ఎఫ్ ఇలా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి దీని యొక్క మిర్రర్ ఇమేజ్. నెక్స్ట్ ఏం చెప్పా, వాటర్ ఇమేజ్ కూడా కనుక్కుందాం. దీనికి వాటర్ ఇమేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అప్ డౌన్ డౌన్ అప్ అవుతుంది. ఓకేనా, ఇది ఈజీ అనమాట, ఇంకా ఇక్కడే రాసుకోవచ్చు దీన్ని. ఐ జి కే యాజ్ వస్తుంది, ఎందుకంటే అది సిమెట్రీ ఉంటుంది కాబట్టి. ఇదనమాట దీని కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే విఘ్నేష్. దీనికి వాటర్ ఇమేజ్ అనుకుంటే హెచ్కి హెచ్ వస్తుంది, ఎస్ ఇలా వస్తుంది, ఈ ఇలా వస్తుంది, ఎన్ జి ఐకి ఐ వస్తుంది, ఎగ్జాక్ట్లీ వికి వి వస్తుంది. ఇది వచ్చేసి మిర్రర్ ఇమేజ్. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఏం చేయాలా, వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ ఇలా వస్తుంది. ఓకేనా, ఈ వాటర్ ఇమేజెస్ నేను ఇచ్చిన రెండు ప్రాబ్లమ్స్కి. నెక్స్ట్ మూడోది ఏమిచ్చా, నెక్స్ట్ మూడోది కూడా చూద్దాం. ఎస్ఆర్ఐ ఎన్యు స్క్రీన్ 420. దీనికి ఏం చెప్పా, దీంట్లో కూడా ఏదైనా సరే వాటర్ మిర్రర్ ఇమేజ్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ లెఫ్ట్కి 0 0 వస్తుంది, 2 2 ఇలా వస్తుంది, 4 4 యూకి యూ వస్తుంది, ఎన్కి ఎన్ వస్తుంది, నెక్స్ట్ ఐకి ఐ యాజిటీస్కి వస్తుంది, ఆర్ ఇలా ఉంటుంది, ఆర్ ఎస్కి మీకు 2 కదా ఇది ఎస్. ఓకే, అది వచ్చేసి మిర్రర్ ఇమేజ్. నెక్స్ట్ దీనికి వచ్చేసి వాటర్ ఇమేజ్. ఐకి ఐ వస్తుంది, ఎన్కి యూ, 4కి 2 వస్తుంది, 0 వస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి వాటర్ ఇమేజ్, అది వచ్చేసి మిర్రర్ ఇమేజ్. ఏం లేదు, అప్ డౌన్ డౌన్ అప్ అయితే వాటర్ ఇమేజ్, అండ్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అయితే మిర్రర్ ఇమేజ్. ఓకేనా, అండ్ ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను, వాటికి సంబంధించి కూడా చూద్దాం. అందులో ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఒక ట్రయాంగిల్లో ఒక రాంబస్ ఇచ్చాను, ఒక స్క్వేర్ ఇచ్చాను, ఒక రెక్టాంగిల్. దీనికి వచ్చేసి ఏం చేస్తాం, ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అయిద్దన్నా కదా, ట్రయాంగిల్ అనేది సిమెట్రీ కాబట్టి దీనికి యాజిటీస్ వస్తుంది ట్రయాంగిల్. ఇది మిడిల్లో ఉంది, ఇది కూడా రాంబస్ సిమెట్రీ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సిమెట్రీ ఇలా తీసుకుంటే చూడండి, ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు ఇది ఎట్టున్నది మనకి ఈ యాక్చువల్ డయాగ్రామ్లో రైట్ సైడ్ ఉంది, అదే దీంట్లో ఎటు వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, ఇది ఎట్టున్నది లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్ రైట్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి దీని యొక్క ఏ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్. నెక్స్ట్ దీనికి సంబంధించింది ఇప్పుడు ఇది తీసుకుందాం, మిర్రర్ ఇమేజ్ అయిపోయింది మనకి. నెక్స్ట్ వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ చెప్పే కదా, మిడిల్ సిమెట్రీ, ఇట్లా హారిజాంటల్ సిమెట్రీ. ఇదేంటి, అప్ డౌన్ డౌన్ అప్ అయిద్ది అన్న, ట్రయాంగిల్ ఇలా వస్తుంది దీనికి ఇప్పుడు. ఓకేనా, నెక్స్ట్ రాంబస్ పైన ఉంది కాబట్టి ఇక్కడ కిందికి వస్తుంది.
చెప్పే కదా అప్ డౌన్ అవుతుంది, లెఫ్ట్ రైట్ చేంజ్ కాదు. ఈ లెఫ్ట్లో ఉన్నది స్క్వేర్, ఇక్కడ లెఫ్ట్లో యాజ్ వస్తుంది, రైట్లో ఉన్నది రెక్టాంగిల్, రైట్లో యాజ్ వస్తుంది. ఓకేనా, ఇది 4th వన్. నెక్స్ట్ 5th వన్ ఏం చెప్పా, నెక్స్ట్ వాటర్ ఇమేజ్కి మై నేమ్ ప్రీతి అని చెప్పా. మై నేమ్ ప్రీతి. దీనికి మిర్రర్ ఇమేజ్ కనుక్కుందాం. ఓకేనా, మిర్రర్ ఇమేజ్ వస్తుంది MY. ఈ రెండు సిమెట్రీ కాబట్టి సిమెట్రీ వస్తుంది. అండ్ నేమ్ ఫస్ట్ ఏం వస్తుంది, ఇక్కడ ఈ వస్తుంది, ఈ ఎంకి M వస్తుంది, ఏకి ఏ వస్తుంది, ఎన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా, అది. నెక్స్ట్ ప్రీతి, ఐకి ఐ వస్తుంది, టీకి టీ వస్తుంది, ఈ ఇలా వస్తుంది, ఈ ఆర్ ఇలా వస్తుంది, ఈ ఇలా వస్తుంది. ఓకేనా, దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించింది 5th ది మీకేం చెప్పా, మై నేమ్ నాగా. దీనికి సంబంధించింది వాటర్ ఇమేజ్ అనుకోవాలి. వాటర్ ఇమేజ్ ఎలా వస్తుంది, ఫస్ట్ అప్ డౌన్ అప్ అయిద్దాను కదా, నాగా అనేది ఇక్కడ వస్తుంది, ఎట్లా దీనికి రివర్స్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ నేమ్ అనేది ఇట్లా వస్తుంది, మై అనేది ఇక్కడ వస్తుంది రివర్స్. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇలా ఉంటుంది. ఓకేనా, చెప్పే కదా ఓన్లీ నేమ్ అంటే ఇది ఫస్ట్ కింద ఉన్నది వాటికి ఇక్కడ పైకి వచ్చింది, ఇది మిడిల్ ఉంది, మిడిల్ వచ్చింది, పైన ఉన్నది కిందకి వచ్చింది. ఓకేనా, ఇది. ఓకేనా, ఈ నేను వాటికి సంబంధించిన ఆన్సర్స్. ఓకేనా, ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి దీంట్లోనే మిర్రర్ ఇమేజ్ వీటిలో ఒక చిన్న టాపిక్ చెప్తా, ఇంకొక మెథడ్ అనమాట, వీటిని ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు ఏంది, ఇట్లా లైన్ గీసుకున్నాం, ఇట్లా గీసుకున్నాం సార్, ఇంతకన్నా ఈజీగా ఉన్నాయా అంటే ఇంతకన్నా కూడా ఈజీగా ఉంటాయి, ఇది మన చూడగానే ఐడెంటిఫై చేసే విధంగా. దానికి సంబంధించి మీకు కొన్ని ట్రిక్స్ చెప్తా కొన్ని. ఓకే, దానికి సంబంధించి ఆల్రెడీ నేను చేసుకుని వచ్చా, మీకు చూపెడతా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఉన్నది, మీకు ఇలా ఆన్సర్స్ ఇలానే ఇస్తారు. క్వశ్చన్ ఏంటిది, ఫిక్సింగ్, FIXI అండి, ఫిక్సింగ్. దీనికి సంబంధించిన మిర్రర్ ఇమేజ్ అనేది క్రింది వాటిలో ఉంది, అది ఎందుకు కనుక్కొని అన్నారు. మీ క్వశ్చన్ పేపర్లు ఇలా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, దీనికి ఒక లైన్ గీసి ఇవన్నీ చూసుకుంటే వేస్తారు, మీకు టైం అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలా, మీకు ఆల్రెడీ చెప్పా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్కి ఉండాలన్న, ఏం లేదు, దీన్ని లెఫ్ట్ పెట్టి దీన్ని ఎలా చేంజ్ చేస్తే వస్తుంది. చేంజ్ చేసిన తర్వాత ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ మీకు ఆన్సర్ చూసిన అందులో ఫిక్సింగ్ అని ఏది ఉన్నది చూడండి, అంటే మనకు ఆల్రెడీ అడిగిన ఒరిజినల్ క్వశ్చన్ ఉందా, దానికి సంబంధించి ఇందులో ఏది మ్యాచ్ అవుతుంది చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ FIXING ఫిక్సింగ్, ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది, ఇదే ఆన్సర్. సెకండ్ ఓకే, ఇది కాక ఇంకేమైనా ఉందో చూద్దాం. F చూడండి, ఇక్కడ రివర్స్ ఉన్నది, ఇందులో కూడా రివర్స్ ఉంది, ఇదే కాదనమాట, ఓన్లీ ఫస్ట్ వన్ ఇది ఆన్సర్. అప్పుడు ఇటు రండి, దీని ఆన్సర్ ఏంటిది, ఇట్ ఫస్ట్ వన్ ఆన్ ద ఆన్సర్. ఓకేనా, ఇలా చూసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మన క్వశ్చన్ పేపర్లు బండెల్స్, మన బుక్లెట్ ఉంటుంది కాబట్టి బుక్లెట్ ని ఇట్లా ఉంటుంది క్వశ్చన్, దీన్ని ఇలా చూసి ఇట్ని చూస్తే నీకు ఆన్సర్ ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ ఏమున్నది అది వస్తే అదే ఆన్సర్. ఓకేనా, ఇది వాటర్ ఇమేజ్ సంబంధించి. అదే మిర్రర్ ఇమేజ్కి ఏం చేస్తాం, దానికి కూడా సేమ్ క్వశ్చన్ తీసుకున్నా, ఫిక్సింగ్ అని మీరు కన్ఫ్యూజ్ కావద్దని. మిర్రర్ ఇమేజ్కి ఏం చేయాలి, మిర్రర్ ఇమేజ్కి మనం చేయాల్సింది సేమ్ ఇట్లా క్వశ్చన్ ఇస్తాం, దానికి సంబంధించి మిర్రర్ ఇమేజ్ వస్తుంది. మిర్రర్ ఇమేజ్కి ఏం అయితే అప్ డౌన్ అప్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా తిప్పద్దు, దీన్ని ఏం చెప్పా, అప్ డౌన్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలా తిప్పాల. ఇలా తిప్పిన తర్వాత ఇది క్వశ్చన్ ఉంది కదా, దీనికి ఫిక్సింగ్ అనేది ఏది వచ్చిందో చూడండి. ఫస్ట్ ఇక చూడండి, F రివర్స్ ఉంది, లేదు, ఇక్కడ FIXIN ఉంది, G కరెక్ట్ ఉంది. ఓకేనా, అంటే ఇది మన ఆన్సర్. మన మూడు FIXN కూడా ఉంది, G అనేది G రివర్స్ ఉంది, అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మనకు ఆన్సర్ ఏంటిది ఇందులో, ఫిక్సింగ్ దానికి వాటర్ ఇమేజ్ సెకండ్ అనమాట. ఓకేనా, ఇది చూడొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం పేపర్ తిప్పి కూడా చూడొచ్చు. ఓకేనా, అండ్ ఇవి కాకుండా మీకు వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్ లో క్లాక్స్ గురించి సంబంధించి కూడా అడుగుతారు. అవి ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాక్ ఉంటుంది,
ఇలా క్లాక్ ఉంటుంది కదా, దీని ఫస్ట్ పైన ఏముంటుంది 12 hours ఎగ్జాక్ట్లీ, ఆపోజిట్ 6, ఇటు 9, ఇటు 3 ఉంటుంది. తర్వాత ఈడొకటి ఉంటుంది తెలుసు కదా, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఒకటి ఉండేది చిన్న ముళ్ళు, అది గంటల ముళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది పెద్దది, అది నిమిషాల ముళ్ళు. మన వీటిలో ఎక్కువ ఈ రెండే తీసుకుంటాం మనకి ప్రాబ్లమ్స్లలో, సెకండ్స్ ముళ్ళు తీసుకోం అనమాట. అందుకనే చిన్న ముళ్ళు ఏమో గంటల ముళ్ళు, పెద్ద ముళ్ళు నిమిషాల ముళ్ళు, ఈ రెండే తీసుకుంటాం. ఇలా ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఏం చేయాలి, మిర్రర్ ఇమేజ్ ఎలా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది కదా, ఇప్పుడు నాకు ఒక టైం కావాలా. టైం ఎంత, మీకు క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి చెప్తాం మీకు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు అనేది. మనం గడియారంలో చూసినప్పుడు, మన మిర్రర్లో చూసినప్పుడు టైము 4:30 అయ్యింది. అయితే అది నార్మల్గా టైమింగ్ ఎంత, ఓకేనా. 4:30 అన్నప్పుడు ఏంటండి, 12, 1, 2, 3, 4. 4:30 అంటే గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుంది, 4కి 5కి మధ్యలో ఉంటుంది. నిమిషాల ముళ్ళు 30 అంటే ఎగ్జాక్ట్లీ 6 దగ్గర ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పా. దీనికి సంబంధించి ఏం చేయాలా, మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక లైన్ తీసుకోవాలా, యాజ్ ఇట్ ఈస్ టైమింగ్స్ వేసుకో. తర్వాత 1, 2, ఇది 7, 8, 9, 10, 11. ఓకేనా, ఇది అయిపోయింది. మిర్రర్ ఇమేజ్ అన్నప్పుడు ఏమొస్తుంది, ఇది దీన్ని సిమెట్రీ తీసుకున్నాం అనుకో, ఎగ్జాక్ట్లీ ఇది 6 దగ్గర ఉంది కాబట్టి 6 దగ్గర ఎగ్జాక్ట్లీ వస్తుంది పెద్ద ముళ్ళు, అదే నిమిషాల ముళ్ళు. ఇది ఎట్టున్నది, ఇటు 4కి 5కి మధ్యలో ఉంది. ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ గ్యాప్ ఉన్నది, రెండింటి మధ్యలో ఉంది. ఇక్కడ గ్యాప్ ఈ రెండింటి మధ్యలో, అంటే ఈ రెండింటి మధ్యలోకి వస్తుంది. ఓకేనా, అప్పుడు టైం ఎంత అయినట్టు, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా, ఇది వరకు వేసుకుంటా. అమ్ముతుంది ఇప్పుడు 7కి 8 మధ్యలో ఉంది, అంటే 7 ఎగ్జాక్ట్లీ 30 దగ్గర ఉంది కాబట్టి 7:30. అంటే మిర్రర్ ఇమేజ్ ఉన్నప్పుడు 4:30, మిర్రర్ ఇమేజ్ ఉన్నప్పుడు 7:30 అనేది ఎగ్జాక్ట్లీ టైం, లేదా 7:30 మిర్రర్ ఇమేజ్ ఉన్నప్పుడు 4:30 అనేది ఎగ్జాక్ట్ టైం. అట్లా వస్తుంది ఆన్సర్. ఓకేనా, అది మిర్రర్ ఇమేజెస్ సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ దీనికి సంబంధించి వాటర్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వాటర్ ఇమేజ్ తీసుకున్నాం అనుకో, ఎలా వస్తుంది. ఓకేనా, మీరు ఇమేజ్ తీసుకున్న తర్వాత నెంబరింగ్ రాస్తారు. నెంబరింగ్ మళ్ళీ ఎట్లా సేమ్ వస్తుంది, ఈ నెంబర్ చేంజ్ చేయొద్దు. ఓకేనా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సార్ దీనికి ఇక్కడ 1 ఉంటుంది, 1 ఇటు వస్తుంది కానీ అది చేయొద్దు. ఓకేనా, ఎందుకంటే ఓన్లీ నెంబరింగ్ గడియారం అయిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే లోపల నెంబర్స్ తర్వాత మనం ఊహించుకుని వేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, 12, 3, 6, 9, ఇక్కడ ఒక 2, 1, 2, 3, 4, 5, 7, 8, 10, 11. ఎగ్జాక్ట్లీ ఏమైతే అప్ అండ్ డౌన్ అవుతుంది అన్న. ఇదేమొస్తుంది, పెద్ద ముళ్ళు ఈడికి వస్తుంది 12 దగ్గరికి, చిన్న ముళ్ళు ఆడికి వస్తుంది. ఎందుకంటే దీని సిమెట్రీ చెప్పాక ఇలా వస్తుంది, సిమెట్రీ, హాఫ్ సిమెట్రీ, హారిజాంటల్ సిమెట్రీ. ఇటు వస్తుంది, ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ వస్తుంది, ఈ విధంగా వస్తుంది. లేదా 1, 2, 3, 4, 5, 1కి 2కి మధ్య వచ్చింది, అంటే 1కి 2కి మధ్య అంటే 1 o'clock వస్తుంది. ఓకేనా, 1కి 2కి మధ్య వచ్చిందంటే 1కి దగ్గరకు ఉంది కాబట్టి 1 o'clock వేసుకుంటాం. ఓకేనా, ఆన్సర్ 1 o'clock. ఇదేం వస్తుంది, మిర్రర్ ఇమేజ్ అని వస్తుంది. ఓకేనా సార్, మరి ఇవన్నీ చేసుకుంటున్నాను కష్టం కదా, దీన్ని ఎట్లా సార్ ఈజీ గుర్తుపట్టడం అంటే ఏం లేదు, ఇందాక చెప్పే కదా మీకు ఆల్రెడీ చెప్పే కదా, దీన్ని ఇలా లైన్స్ గీసుకుని ఎలా సార్ చేయటం, ఇలా ఇంతకన్నా ఈజీగా ఉందంటే ఇంతకన్నా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీన్ని పేపర్ మీద యాస్టేజ్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 12, 6, 3, 9. ఓకేనా, ఇదేంటిది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకేనా, దీంట్లో అంతా ఒక టైం చెప్తే మన ఒక టైం చెప్దాం, 3:35. ఓకేనా, 3:35 అన్నప్పుడు ఫస్ట్ పెద్ద ముళ్ళు వేసుకోవాలి, 5 నిమిషాల ముళ్ళు. 35 అంటే ఎంతకు వస్తుంది, 7 ఎక్కడ ఉందో ఆడికి వస్తుంది. ఓకేనా,
335 అయినప్పుడు ఏమొస్తుంది అది 335కి 3కి 4కి మధ్యలో వస్తుంది ముళ్ళు. ఓకేనా, అంటే ఇలా వస్తుంది చిన్న ముళ్ళు. ఓకేనా, అయితే దీన్ని ఎలా కనుక్కోవాలి? మిర్రర్ ఇమేజ్ అనుకో, యాసిడ్గా ఇలా తిప్పేస్తే వస్తుంది. ఓకేనా, దీన్ని యాసిడ్ మళ్ళీ డ్రా చేస్తున్నా. యాడ్లో వచ్చింది ఇక్కడ చిన్న ముళ్ళు, ఇక్కడ పెద్ద ముళ్ళు వచ్చింది. ఇది 9 వస్తుంది, 3, 12, 6, 1, 2, 4, 5, 7, 8, 10, 11. టైం ఎంత వచ్చింది ఇప్పుడు? ఇది 5 దగ్గర అంటే 25 minutes. ఓకేనా, ఇక్కడ 7కి 8కి మధ్యలో వచ్చిందా? 8కి 9కి మధ్యలో వస్తుంది. 8 ఇక్కడ ఉంటుంది కదా, 8కి 9కి మధ్యలో వస్తుంది. ఎంత వస్తుంది? 8:25 వస్తుంది. ఓకేనా, అయితే దీన్ని ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే, దీన్ని 24 hours టైం నుంచి తీసేయచ్చు. 24 hours అంటే 23 hours and 60 minutes. ఓకేనా, 23 hours 60 minutes. దీంట్లో ఎంత తీసేయాలా? 3:35 తీసేస్తే వస్తుంది మనకి మైనస్. ఇది 5 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. తెలుసు కదా, 24 hours టైంలో 20:25 అంటే మనకి నార్మల్ టైంలో ఎంత వస్తుంది? 8:25, అంతే కదా. ఈ 8:25 అనేది వస్తుంది. ఇట్లా మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలంటే ఎగ్జాక్ట్లీ మన క్లాక్ని వేసుకొని ఎగ్జాక్ట్లా లెఫ్ట్ రైట్ తిప్పేసి వస్తుంది, లేదా దాన్ని 23 hours 60 minutesలో తీసేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ ఇంకోటి చెప్తా మీకు, ఇది కాకుండా ఇదే సార్ మరి దీనికి మిర్రర్ ఇమేజ్ కనుక్కున్నా. వాటర్ ఇమేజ్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే అది కూడా చెప్తా. వాటర్ ఇమేజ్ కనుక్కోవటం ఎలా చేయొచ్చు అంటే, దానికి సంబంధించి 17 hours 90 minutes లోంచి తీసేస్తే వస్తుంది. ఓకేనా, అది వాటర్ ఇమేజ్ అనేది వస్తుంది. అది ఎట్లా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం తీసుకోండి. టైమింగ్ తీసుకుంటారు 2 hours 45 minutes. ఓకేనా, ఈ 2 hours 45 అనేది క్లాక్ ఎలా వస్తుంది? 6, 12, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11. చెప్పా కదా, ఫస్ట్ ఈ నిమిషాల ముందు వేసుకోవాలి. 45 అంటే 9 వరకు వస్తుంది. 2 అంటే 2కి 3కి మధ్యలో వస్తుంది. ఇది 2, ఇది 3, అంటే ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో వస్తుంది. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఎలా కనుక్కోవాలి చెప్పగా ఇలా వేసి కనుక్కుంటాం. అది కాకుండా మనం ఏం చెప్పి ఆల్రెడీ 17 hours 90 minutes లోంచి దీన్ని తీసేసి వస్తుంది 2:45. 90 నుంచి 45 తీసేస్తే 45. 17 నుంచి 2 తీస్తే 15. 24 hours టైంలో ఎంత వస్తుంది? 15:45 అంటే ఇది 24 hours అయింది. అది నార్మల్ టైం 12 hours టైంలో వస్తుంది 3:45. ఓకేనా, ఇది 3:45 వస్తుంది. అయితే దీని మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ అది కూడా చెప్తాం, అది ఎట్లా వస్తుంది సార్ అంటే. ఓకేనా, ఇక్కడ ఏం వేసుకుంటాం? ఓన్లీ ముళ్ళులో మనకి ఇంటర్చేంజ్ అవుతాయి. టైమింగ్ మళ్ళీ అదే వేసుకుంటాం. మనం 12, 3, 6, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11 యాజ్ ఇట్ ఈస్. చెప్పే కదా హారిజాంటల్ సిమెట్రీ ఉంటుంది. ఇదేమొస్తుంది 9 కింద 9 దగ్గర ఎగ్జాక్ట్లీ 9 దగ్గరికి వస్తుంది. ఓకేనా, ఇదేముంది? ఈ సిమెట్రీ లైన్ కొద్దిగా పైకి ఉంది. ఇదేముంది? సిమెట్రీ లైన్కి కొద్దిగా కిందికి వస్తుంది. ఇది ఉంది సిమెట్రీ లైన్, ఇది 3 దగ్గర, దానికన్నా కొద్దిగా కిందికి వస్తుంది. ఓకేనా, కొద్దిగా కిందికి. అప్పుడు ఏమైంది? 3కి 4కి మధ్య ఉంది కాబట్టి 3:45 అంటే 9 నిమిషాల ముందు 9 దగ్గర ఉంది 45, 3:45. ఓకేనా, ఇది ఓకేనా. అండ్ దీనికి సంబంధించి మీకు కూడా చెప్తే ఇంకోటి, దీంట్లో సార్ మరి ఇన్ని మెథడ్ చెప్పారు, దేనికి యూజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్ఆర్బి అలాంటివి ఉంటాయి, సెంట్రల్ ఎగ్జామ్స్. వాటికి ఏమిటంటే సిబిటి టెస్ట్ ఉంటుంది. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అలాంటి వాటికి ఏంటంటే ఇప్పుడు చేసే కదా, మిర్రర్ ఇమేజ్ అయితే రైట్ సైడ్, వాటర్ ఇమేజ్ అయితే కింద, ఆ లైన్స్ వేసుకుని ఎగ్జాక్ట్లీ
మన మిర్రర్ ఇమేజ్కి ఏం చేసుకుంటాం, వర్టికల్ సిమెట్రీ తీసుకుంటాం అండ్ వాటర్ ఇమేజ్కి హారిజాంటల్ సిమెట్రీ తీసుకొని చేసుకున్నాం ఇట్లా. ఓకేనా, ఇది ఓన్లీ మనకి సిబిటి టెస్ట్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అదే మనకి డైరెక్ట్గా మనకి ఇప్పుడు టీజీఎస్పీ అలాంటి మన పోలీస్ రిక్రూట్మెంట్ అలాంటి వాటిలో ఏం చేస్తారంటే మనకి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ వస్తుంది కాబట్టి దాంట్లో ఎలా చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పే కదా మరి సార్, ఇది ఇన్ని మెథడ్ చెప్పారు, ఇందులో ఏ మెథడ్ ఫాలో కావాలంటే మనకి సిబిటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ సిబిటి ఎగ్జామ్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ ఉంటాయి, అవి ఆర్ఆర్బి వాటిలలో ఉంటాయి. వాటికి సంబంధించి వచ్చినప్పుడు మనం లెఫ్ట్ రైట్ వేసుకొని చేసేస్తాం. లెఫ్ట్ రైట్ లైన్స్ వేసుకొని చేసేస్తాం. లెఫ్ట్ దానికి మన మిర్రర్ ఇమేజ్ అనుకోండి, వర్టికల్ సిమెట్రీ వేసుకొని లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ ఇటు వేసేస్తాం, అది అయిపోతుంది. అదే వాటర్ ఇమేజ్ వచ్చింది అనుకోండి, హారిజాంటల్ సిమెట్రీ లైన్ తీసుకుంటాం, అప్ డౌన్ డౌన్ అప్ వేసుకుంటాం, అయిపోతుంది. అది సిబిటీలో. అదే మనకి వేరే ఎగ్జామ్స్లో అనుకో మీకు బుక్లెట్ ఇస్తారు, పేపర్ బుక్లెట్ కాబట్టి దాంట్లో మీరు లెఫ్ట్ రైట్ లేదా అప్ అండ్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ఇమేజ్ ఉంది అనుకోండి, ఇది ఉన్నది ఫిక్సింగ్ అనేది ఇందాక చెప్పినట్టు. దానికి ఏం చేయాలా, మిర్రర్ ఇమేజ్ కావాలంటే లెఫ్ట్ రైట్కి రైట్ లెఫ్ట్ చేసుకుంటే మీకు మన లెఫ్ట్ రైట్కి రైట్ లెఫ్ట్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది, మిర్రర్ ఇమేజ్ అనేది వస్తుంది. ఇది ఉంది ఫిక్సింగ్, దీన్ని లెఫ్ట్ రైట్కి రైట్ లెఫ్ట్ చేసుకుంటే మిర్రర్ ఇమేజ్ అనేది వస్తుంది. ఇది మిర్రర్ ఇమేజ్. ఓకేనా, నెక్స్ట్ వాటర్ ఇమేజ్ కావాలంటే ఇది ఉన్నది ఫిక్సింగ్ అనేది. దీనికి ఏం చేయాలి, వాటర్ ఇమేజ్ అంటే అప్ డౌన్ డౌన్ అప్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. అదేంటిది ఇది అనమాట ఫిక్సింగ్. ఓకేనా, ఇది వాటర్ ఇమేజ్ సంబంధించి. ఓకేనా, అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గిజ్గాడ్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్ కి. ఓకేనా, అండ్ ఇంకోటి వచ్చేసి దీని కంటిన్యూషన్ ఒక టాపిక్ చెప్తాను మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ సంబంధించి. అదేంటంటే పేపర్ ఫోల్డింగ్స్ అండ్ పేపర్ కటింగ్స్. అది నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.